సిమిలర్లీ నీ యొక్క జీవితాన్ని కూడా కీర్తనకారుడు ఏమంటున్నాడు, గొర్రెపోతు కొమ్ము వలె నా కొమ్మును పైకెత్తదు. ఎవరు పైకెత్తుతున్నారు? దేవుడు పైకెత్తుతున్నాడా? సాతానుడు పైకెత్తున్నాడా? ఈ లోకంలో మన చుట్టూ వాళ్ళని చూస్తాం. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు అభివృద్ధి చెందారు, వీళ్ళు అభివృద్ధి చెందారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఏకాడికి ఏమంటున్నారంటే వాళ్ళు బాగున్నారు దేవుడు లేకపోయినా, మనం ఎందుకు ఇంకా శోధనలో పడుతున్నాం అంటే, నీవంటున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఆయన దగ్గర ఉన్నప్పుడు అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. నిత్య జీవము దేవుడు మనకి ఇచ్చిన బహుమానము. వాళ్ళు లోకం పరమైన ఆనందాలు అనుభవిస్తారేమో, కానీ నీవు పరలోకమందున్న తండ్రి దగ్గర అబ్బా తండ్రి అని పిలుచుకునే భాగ్యం, ఆయన సన్నిధిలో స్తుతించే భాగ్యం, ఆరాధించే భాగ్యము, ఒక మంచి వాయిద్యం వాయించే భాగ్యము దేవుడు నీకు ఇచ్చాడు. అంటే యు హ్యాడ్ ఎ లైఫ్ విత్ అ పర్పస్. దేవుడు అంటున్నాడు, నీకు ఆ గొర్రెపోతు కొమ్ము వల్ల పైకెత్తడానికి ఏంటంటే, నీవు ఆయన దగ్గర ఉన్నావా లేదా? ఎవరు పైకెత్తున్నారు? మనము ఆ యొక్క భాషలో చూసినట్లయితే, ఆ యొక్క హీబ్రూ కల్చర్లో మనం చూసినట్లయితే, వాళ్ళు ఏం చేస్తారు, ఆ గొర్రెపోతు కొమ్ము ఏదైతే ఉందో ఆ కొమ్ము ద్వారా ఏం చేస్తారంటే, ఆ యొక్క హార్న్స్ అనేది ప్రిపేర్ చేస్తారంటే, అది తయారు చేస్తారు. ఆ యొక్క వాటి ద్వారా ట్రంపెట్స్ అంటారు. దాన్ని చూసినట్లయితే దాని యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో దాని యొక్క మెటీరియల్స్ చేస్తారు. ఎందుకంటే అది ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే, ఒక విక్టరీ కోసం, ఒక విజయం కోసం, గొప్ప విజయం కోసము ఆ యొక్క హార్న్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకు దానికి ఉపయోగం అంటే, గొర్రెపోతు కొమ్ముకి ఆ యొక్క ట్రంపెట్ కి ఏంటి సంబంధం అంటే, ఇట్ వాస్ మేడ్ ఆఫ్ ద సేమ్ మెటీరియల్ అండ్ ఇట్ విల్ బి ఏమవుతుంది అంటే, ఆ గొర్రెపోతు కొమ్ము నీవు ఒక ట్రంపెట్ లాగా యూజ్ అయినప్పుడు, అంటే నీ జీవితము దేవునికి ఎప్పుడైతే యూజ్ అవుతుందో, ఇట్ వాస్ డిరైవ్డ్ రైట్. అంటే ఇక్కడ నుంచి గొర్రెపోతు కొమ్ము దగ్గర నుంచి ఆ యొక్క ట్రంపెట్ అనేది తయారైంది. అలాగే నీవు కూడా దేవుని దగ్గర నుంచి హౌ యు ఆర్ యూజింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గాడ్ అండ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం కోసం నువ్వు ఎలా ఉంటున్నావు? ఒక స్వార్థికుడిగా ఉన్నావా, లేదా పరివారిగా ఉంటున్నావా? ఏ విధంగా ఉంటున్నావు? అనుకుంటున్నావేమో నేను ఇది చేయాలన్నా, అలా ఉండాలన్నా. కాదండి, వాట్ ఎవర్ యూ డూయింగ్ రైట్ నౌ, జస్ట్ డూ ఫెయిత్ఫుల్లీ. నమ్మకముగా ఉండు. అలా నమ్మకమైన నా రాష్ట్రాన్ని ఒక్కసారి ఆయన చేత భుజం తట్టించుకో. చెప్పడం కాదు, నాకు ఇది సాక్ష్యం ఉంది, అది సాక్ష్యం ఉంది, అబ్బా నేను ఇది చేశాను, అయ్యా నేను ఇది చేశాను, ఆ మీటింగ్ నేను లేకపోతే జరిగింది. ఈ కాదండి, లోకం సాక్ష్యాలు కాదు మనకు కావాల్సింది. నీ గురించి నువ్వు డప్పు కొట్టడం కాదు. దేవుడు అంటున్నాడు, అన్యజనులు సైతము దేవుణ్ణి నీ జీవితంలో చూడాలి. అందుకనే పౌలు జీవితం కలిగి ఉండాలి. నిన్ను నీవు కనుమరుగు చేసుకోవాలి. నాది అనేది లేకుండా మొత్తము దేవునిదే. ఎప్పుడైతే ఆయనకి మహిమ, ఆయనకి ఘనత, ఆయనకి ఎప్పుడైతే అంత ఇస్తావో, దేవుడు నీ జీవితంలో బహు గొప్ప కార్యములు చేయడానికి ఈ రోజే, ఈ క్షణమే, తక్షణమే సిద్ధముగా ఉన్నాడు. నీవు కూడా ఆయన చేత ఎత్తబడే వారిగా ఉంటావా? లేదంటే దేవుని దగ్గర నుంచి ఒక పర్పస్తో బయటకు వచ్చేసి, ఒక రీజన్తో బయటకు వచ్చేసి, ఆ రీజన్తో నువ్వు హ్యాపీగా ఉన్న తర్వాత మర్చిపోయి సాతానుడికి ఆ ట్రంపెట్ ఇస్తున్నావా? ఊదు నా సాతాను, ఊదు, నీ ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నేను దేవుని దగ్గరికి వెళ్ళను, సండే ఏం చేయను, బైబిల్ చదువుకోను. కానీ నిజముగా నీవు దేవుని రక్షకుడిగా అంగీకరిస్తే, జాగ్రత్త ప్రియతమా, సమయము కొద్దిగా కాలమే ఉంది. ఈరోజు చూస్తున్నాను, ఈవెన్ మార్నింగ్ డివోషన్స్ పెడుతున్నాను, నేను కూడా కొంతమంది చూడలేకపోతున్నాను. సమ్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ ద డైలీ రెవల్యూషన్ ఫ్రమ్ క్రైస్ట్ ఆర్ నాట్ అలైవ్. ఎందుకంటే ఏ సమయంలో ఎలా ఏ టైంలో ఉంటారో తెలీదు. కానీ సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకో. దేవుని దగ్గర ఉండు, దేవుని దగ్గరికి రా, దేవునితో మాట్లాడు, దేవునితో సమయం గడుపు. దేవుని ఇదిగో దేవా నా జీవితం అని ఆయన సన్నిధిగా అప్పగించు. దేవుడు సమస్తము సమకూడి నీ జీవితంలో ఆయన నీ మేలుకై మొత్తము జరిగిస్తాడు. ఆయన కృప సదాకాలము తోడై